అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామ్. సార్, తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది దుండగులు మరి తిరుమలలో ఉన్నటువంటి కౌస్తుభ గెస్ట్ హౌస్ దగ్గరలో కొన్ని మద్యం సీసాలను అక్కడ పడేసి దాన్ని సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. తీరా ఎవరు చేశారు అని చెప్పేసి తిరుపతి పోలీసులు ఆరా తీస్తే ఇది చేసింది ఎవరో కాదు, మరి వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇలా చేశారు అని చెప్పేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకరైతే పరారులో ఉండడం జరిగింది. ఓవరాల్గా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడితో రాజకీయాలు చేయకూడదు. అవును, మతాలతో రాజకీయాలు చేయకూడదు. మీరు రాజకీయాలుగా చేసుకోండి, అంతేగాని ఇప్పుడు రాజకీయాలు ఎలా దిగజారిపోయాయంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇంట్లో వ్యక్తిగతంగా ఆడవాళ్ళని తిట్టడం, మతాలని గురించి తిట్టడం, ఒక మతాన్ని తక్కువ చేసి చూపించడం కోసం ఈ విధంగా దానిపైన బురద జల్లడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారో అర్థమవుతోంది. గతంలో వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ఒక రథం గాలిపోతే ఏముంది దానివల్ల అని చెప్పి వాళ్ళ మంత్రులు ఎలా మాట్లాడారో చూసాం. రాముడు తలనరిగిపోతే రాముడికి హనుమంతుడికి పోయింది ఏంది అని మాట్లాడింది కొంతమంది మంత్రులు మాట్లాడింది చూసాం. అంటే వాళ్ళు హిందూ మతం పైన ఏ విధంగా విషయం జిమ్ముతున్నారో, హిందూ ధర్మం పైన ఏ విధంగా విషయం జిమ్ముతున్నారో నాటి నుంచి ప్రతి ఒక్క హిందువు గ్రహించాలి. అదే కాకుండా నేడు హిందువుల పైన ముఖ్యంగా మనం ఎంతో ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీళ్ళు ఎన్ని అపచారాలు చేస్తూ ఉన్నారు చూస్తాం. గతంలో వీళ్ళు కొంతమంది హిందూ మతం కాని వాళ్ళని అక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పెట్టి ఆ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఆ వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు ఏ విధంగా చేశారు చూస్తాం. నేడు అధికారం పోయినా కానీ అక్కడ వాళ్ళు అప్రతిష్ట పాలు చేయడానికి ఆ వెంకన్నని ఏ విధంగా చేస్తున్నారు చూస్తుంది. దాంట్లో భాగంగా భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తున్నాడు, అన్యమతస్థుడైన భూమన కరుణాకర్ రెడ్డి గారు. దీంట్లో ఇది ఫస్ట్ సాక్షిలో గత 2-3 రోజులుగా వీళ్ళే పెట్టించారు. ఈ రోజు బయటపడింది పోలీస్ విచారణలో. కానీ 2-3 రోజుల క్రితం సాక్షిలో ఏమైనా తిరుమలలో అప్రతిష్ట పాలు అని చెప్పి ఈ భూమన కరుణాకర్ రెడ్డి అమాయకంగా మాట్లాడడం, సాక్షిలో విజువల్స్ వేయడం, ఇవన్నీ మనం చూసాం ఏ విధంగా వీళ్ళు చేశారు. కానీ నేడు బయటపడ్డది ఏంటంటే, తీరా పోలీసులు విచారిస్తే ఇది చేసింది ఎవరో కాదు, సీసీ కెమెరాలు ఇవన్నీ మనం ఆధారాలతో చూస్తే వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ, అదేవిధంగా వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్త నవీన్. అవును, అంటే కోటి అనే వ్యక్తి, మోహన కృష్ణ అనే వ్యక్తి, వీళ్ళు కలిసి వీళ్ళంతా ఎవర్రా అంటే వీళ్ళు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండే ఫోటోలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగిన ఫోటోలు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ వీళ్ళతో ఉన్నాయి. అంటే ఈ విధంగా చూడండి వీళ్ళు ఏ విధంగా విషయం జిమ్ముతున్నారో ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. తిరుమలని అప్రతిష్ట పాలు చేయడం కోసం వీళ్ళే మద్యం సీసాలు ఎత్తుకొని వెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ కావాలని వీళ్ళ ఫోటోగ్రాఫర్లు, వీళ్ళ కెమెరాగ్రాఫర్లతోనే ఫోటోలు తీపిచ్చి మళ్ళీ దాన్నే ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం పైన టీటీడీ పైన బురద జల్లడానికి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత బరి తెగించారో సమాజంలో ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి. ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేశారు, రేపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి కూడా సానుభూతి వ్యక్తం చేస్తాడంటే అమాయకులు మా కార్యకర్తలు అరెస్ట్ చేశారంటాడేమో. వీళ్ళు చేసిన తప్పులు చూడండి. అంటే ఇక్కడ వీళ్ళు ఎంత బరి తెగించేశారో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇంత దొరికిపోయి కావాలంటే వీళ్ళ కుట్ర కోణాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. వీళ్ళే ప్లాన్ వేస్తారు, వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు, మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అవుట్ని విజువల్స్ తీసుకొని వీళ్ళే ప్రభుత్వం పైన బురద జల్లుతారు. మళ్ళీ బయటపడి దొంగ పట్టుకుంటే మా పైన కక్ష సాధింపు అని వీళ్ళే అంటారు. అంటే ఇన్ని కోణాలు వీళ్ళు రాజకీయాల్లో చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారుడు వ్యక్తులో దేశంలో ఉండే ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వీళ్ళు ఈ రోజు హిందూ ధర్మం పైన ఎందుకు అంత కక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హిందువులంటే మీకు అంత కక్ష? కలియుగ వెంకన్న అంటే ఎందుకు అంత కక్ష? ఆనాడు వీళ్ళ తండ్రి 7 కొండలు కాదు 2 కొండలని గేలి చేశాడు. ఈ రోజు కుమారుడేమో ఇదేమి హిందుత్వం అంటాడు, ఇదేమి మతం అంటాడు. అంటే ఈ విధంగా మతం పైన ఈ విధంగా వీళ్ళు విషయాలు జిమ్ముతున్నారంటే వీళ్ళు ఎంత బరి తెగించేశారో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే నేను ఇంతగా ఆవేదన చెబుతున్నానంటే, మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుమల వెంకన్నని వీళ్ళ ఈ విధంగా అప్రతిష్ట పాలు చేయాలంటే వీళ్ళు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. అంటే రాజకీయాలు చేయాలి, ఒకప్పుడు హుందాతనమైన రాజకీయాలు చేసిన పనులపైన, చేయాల్సిన పనులపైన మాటలపై విమర్శలు, ప్రతి విమర్శలు ఉండేటివి, ప్రశ్నించే వాళ్ళు, ఈ విధంగా అభివృద్ధి గురించి చర్చించే వాళ్ళు, లేదు ఇంకా ఏమన్నా మంచి పనులు ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఏ రోజు కానీ ఇంత దిగజారుడు రాజకీయాలు లేవు. కానీ ఈ రోజు వైసీపీ తిరుమల పైన రాజకీయం చేస్తూ ఉందంటే వీళ్ళు హిందూ ధర్మం పైన చేసే ద్రోహం కాదా? ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి.
ఈ రోజు ఇది సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలను గౌరవించారు, కానీ ఒక మతం పైన కావాలనే కొంతమంది ఒక ఉద్దేశపూర్వకంగా ఇన్సిడెంట్ పైన అక్కడ మాంసం తిన్నారంటారు. తీరా చూస్తే ఆ మాంసం ఎవరంటే వైసీపీ వాళ్ళే అక్కడికి పంపించి వాళ్ళతో తినిపించి ఆ ఫోటోలు తీపిచ్చి బయట ఈ విధంగా ప్రభుత్వం పైన, హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన ఈ విధంగా వీళ్ళు దాడి చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఒకటా రెండా? తిరుమల లడ్డును కల్తీ చేశారు, తిరుమల హుండీలో చోరీ చేశారు, తిరుమలలో వేసేసాలు దీంట్లో స్కాములు చేశారు. ఆ రోజు తిరుమల టికెట్ల పైన ఏ విధంగా వ్యాపారం చేశారో చూసాం. ఒకటా రెండా? ఆ వెంకన్న స్వామిని అప్రతిష్ట పాలు చేయడానికి వీళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారో ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. ఇదేంటంటే ఈరోజు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం మతం పైన, హిందూ ధర్మం పైన దాడి చేస్తున్నారు వీళ్ళ రాజకీయ కక్షతో. ఇలాంటి హిందూ ద్రోహులు, ఈ యాంటీ హిందూ జగన్మోహన్ రెడ్డి, యాంటీ హిందూ వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలని నేను హిందూ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా చేయి అంటే, కానీ హిందూ ధర్మం పైన ఎందుకు నీకు అంత కక్ష? తిరుమల వెంకన్న పైన ఎందుకు నీకు అంత కక్ష అని సూటిగా అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నీ హయాంలో రాముడు తల నరికేస్తే కనీసం ఈ రోజు వరకు నువ్వు దాని గురించి స్పందించలేదు. అంత దిగజారుడు రాజకీయ నేత నువ్వు. అంటే మనం హిందూ ధర్మంలో రాముడి గురించి, రాముడిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మాట్లాడతాం. అలాంటి రాముడి తల నరికేశారు ఈ వైసీపీ గూండాలు. అదేవిధంగా రథాన్ని తగలబెట్టారు. ఈ తిరుమల లడ్డు పవిత్రంగా భావించే ప్రసాదాలను కల్తీ చేశారు. భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల్ని దొంగలించారు. ఈ దొంగలు ఒకటా రెండా? ఎన్ని సంఘటనలు? తిరుమల పైన ఎందుకంత ద్వేషం? ఈరోజు ప్రతి ఒక్క హిందూ సంఘాలు అందరూ ఆలోచించాలి. ఈ యాంటీ హిందూ జగన్మోహన్ రెడ్డి, ఈ యాంటీ హిందూ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ యాంటీ హిందూ వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలి. ఇది ఎందుకంటే ఈరోజు వీళ్ళు కావాలనే దుష్ప్రచారం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం మతం పైన చేస్తున్నారంటే వీళ్ళు హిందూ ద్రోహులు అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.